Hello, dear students. Geometrical isomerism. The compounds which are having same molecular formula, same structural formula, but difference in the orientation of atoms or groups in the space due to the restricted rotation around double bond or a ring. Then those compounds are called geometrical isomers to each other. This phenomenon is called geometrical isomerism. అసలు జామెట్రికల్ ఐసోమర్స్ అంటే ఏంటి? ఒక డబల్ బాండ్ కాంపౌండ్ కానీ ఆర్ కాంపౌండ్లో రింగ్ ఉన్నప్పుడు కానీ దాన్ని రిస్ట్రిక్టెడ్ రొటేషన్ చేయడం ద్వారా మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ కనుక వస్తే వాటిని జామెట్రికల్ ఐసోమర్స్ అంటారు. ఇక్కడ రాసాను చూడండి. డ్యూ టు ద రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అబౌట్ ద డబల్ బాండ్ ఆర్ ఏ రింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి డబల్ బాండ్ సి. సో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ అనుకుంటే ఫస్ట్ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, మిథైల్ ఉంది. ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద సెకండ్ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, మిథైల్ ఉంది. సో ఈ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ని మనం రిస్ట్రిక్టెడ్ రొటేషన్ చేయాలి. రిస్ట్రిక్టెడ్ రొటేషన్ చేస్తే మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఈ ఫస్ట్ కార్బన్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ని నేను ఫిక్స్డ్గా ఉంచేసి సెకండ్ కార్బన్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ని కంప్లీట్గా చేంజ్ చేస్తున్నాను చూడండి. మిథైల్ దగ్గర హైడ్రోజన్ దగ్గర మిథైల్ చేస్తున్నాను. అంటే ఈ కార్బన్ని మనం ఇలా రొటేట్ చేసుకుంటే ఓన్లీ ఈ ఫస్ట్ కార్బన్ని ఫిక్స్గా ఉంచుకొని సెకండ్ కార్బన్ కనుక 180 degrees రొటేట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని కూడా మనం జామెట్రికల్ ఐసోమర్స్ అనొచ్చు. ఓకే, సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్. When two or more compounds have same molecular formula, same structural formula, but difference in the orientation of atoms or groups in space along the restricted rotation of double bond or a ring, then those compounds are called geometrical isomers. And the phenomenon is called geometrical isomerism. Okay. సో మనం స్టీరియో ఐసోమర్స్లో 2 types ఉన్నాయి కదా. స్టీరియో ఐసోమర్స్లో ఫస్ట్ వన్ ఏంటి? జామెట్రికల్ ఐసోమర్స్. ఇంకోటి ఏంటి? ఆప్టికల్ ఐసోమర్స్. రెండు ఉంటాయి. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది జామెట్రికల్ ఐసోమరిజం గురించి. సో జామెట్రికల్ ఐసోమర్స్ అయినా ఆప్టికల్ ఐసోమర్స్ అయినా స్టీరియో ఐసోమర్స్కి ఐయుపిఎస్సి నేమ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఈ రెండు జామెట్రికల్ ఐసోమర్స్ అని చెప్పుకుంటే ఆ రెండింటికి ఐయుపిఎస్సి నేమ్ సేమే ఉంటుంది, డిఫరెంట్ ఉండదు అనమాట. సో మనకి ఎగ్జామ్లో కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం అని అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? మనకి ఇచ్చింది రింగు కానీ డబుల్ బాండ్ కాంపౌండ్ కానీ అయి ఉంటే అందులో రిస్ట్రిక్ట్ రొటేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. మాలిక్యూల్ మస్ట్ హ్యావ్ రిస్ట్రిక్షన్ ఇన్ ద రొటేషన్ విచ్ మీన్స్ దట్ మాలిక్యూల్ మస్ట్ హ్యావ్ ఏ డబుల్ బాండ్ ఆర్ ఏ రింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈచ్ రిస్ట్రిక్టెడ్ ఆటమ్ మస్ట్ హ్యావ్ డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్. చూడండి, ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్స్ ఉన్నాయి చూడండి, రిస్ట్రిక్టెడ్ ఆటమ్స్ అంటారు వీటిని. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ కార్బన్ మీద మిథైలు హైడ్రోజన్ డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. అలానే సెకండ్ మీద కూడా డిఫరెంట్ ఉన్నాయి చూడండి. అలానే రింగ్ కాంపౌండ్ తీసుకుంటాయి చూడండి, ఈ 2 కార్బన్స్ మీద, ఈ కార్బన్ మీద హైడ్రోజన్ మిథైల్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇది మిథైల్ ఇది హైడ్రోజన్ డిఫరెంట్ ఉన్నాయి, సేమ్ లేవు. ఇక్కడ మిథైల్ హైడ్రోజన్, ఈ కార్బన్ మీద కూడా డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. అలా డబుల్ బాండెడ్ కార్బన్స్ మీద కానీ రింగులో ఉన్న కార్బన్స్ మీద కానీ ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి, సేమ్ ఉండకూడదు. సేమ్ ఉంటే ఇట్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఓకే, నేను కమింగ్ ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను ఏది జామెట్రికల్ ఐసోమెరిజంని చూపిస్తుంది, ఏది చూపించదు అనేది నేను చెప్తాను క్లియర్గా. ఫస్ట్ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ డబుల్ బాండ్, ఈచ్ డబుల్ బాండెడ్ కార్బన్ మస్ట్ హ్యావ్ డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్. చూడండి, ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్స్కి డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా. సో దిస్ కార్బన్ కెన్ షో. ఇక్కడ కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా ఈ కార్బన్ మీద కూడా. సో దిస్ డబుల్ బాండ్ ప్రెసెంట్ బిట్వీన్ దీస్ 2 కార్బన్స్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. అలానే ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ 2 కార్బన్స్ చూడండి, 1 2 3 కార్బన్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఎందుకంటే ఈ థర్డ్ కార్బన్ మీద సేమ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా. సో దిస్ కార్బన్ థర్డ్ కార్బన్ ఇన్ ద రింగ్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. బట్ ఫస్ట్ కార్బన్ అండ్ సెకండ్ కార్బన్ చూడండి, డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి ఫస్ట్ మీద.
అలానే సెకండ్ మీద కూడా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దిస్ కాంపౌండ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. హోప్ యూ అండర్స్టాండ్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం అన్నాను. ఇందులో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? జనరల్గా జామెట్రికల్ ఐసోమెరిజంను చూపించేది ఏంటి? ఐదర్ డబుల్ బాండ్ ఆర్ ఏ రింగ్. ఒక రింగ్ కానీ ఒక డబుల్ బాండ్ కానీ జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. బట్ ఇక్కడ చూడండి ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? ఇందులో 3 డబుల్ బాండ్స్ కనిపిస్తున్నాయా? 1 2 3. ఓకేనా? నెంబరింగ్ ఇస్తున్నాను. ఫస్ట్ డబుల్ బాండ్, సెకండ్ డబుల్ బాండ్, థర్డ్ డబుల్ బాండ్. ఈ 3 డబుల్ బాండ్స్లో ఎన్ని డబుల్ బాండ్స్ జామెట్రికల్ ఐసోమెరిజంని చూపిస్తాయి, ఎన్ని చూపించవు అంటారు. సో ఫస్ట్ డబుల్ బాండ్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఎందుకు? ఇక్కడ చూడండి, ఈ డబుల్ బాండెడ్ కార్బన్ మీద 2 ఆటమ్స్ కూడా సేమే ఉన్నాయి. అవునా కదా? 2 సేమ్ ఉన్నాయి. సి డబల్ బాండ్ ఇవి రెండు డిఫరెంట్ అయి ఉండాలి కదా జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్ అవ్వాలి అంటే. ఇవి 2 సేమ్ ఉన్నాయి కదా. సో దిస్ డబుల్ బాండ్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. అలానే ఇక్కడ కూడా చూడండి, ఈ డబుల్ బాండ్ ఈ కార్బన్ మీద కూడా 2 సేమ్ ఉన్నాయి కదా, హైడ్రోజన్. సో ఇట్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. బట్ ఎక్కడికి రండి, దిస్ కార్బన్ ఆటమ్ కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. సో దిస్ కార్బన్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ హైడ్రోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ అండ్ దిస్ టోటల్ ఈజ్ వన్ సబ్స్టిట్యూయెంట్ అనుకుందాం. అలానే ఈ కార్బన్ చూసుకుంటే హైడ్రోజన్ ఈజ్ వన్ సబ్స్టిట్యూయెంట్, దిస్ ఈజ్ అనదర్ సబ్స్టిట్యూయెంట్. సో డబుల్ బాండెడ్ కార్బన్ మీద ఉన్న 2 సబ్స్టిట్యూయెంట్స్ డిఫరెంట్ ఉన్నాయా అండ్ బోత్ ద కార్బన్స్. కాబట్టి దిస్ డబుల్ బాండ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. రైట్ నో. అలానే ఈ కాంపౌండ్లో చూద్దాం. ఈ డబుల్ బాండెడ్ కార్బన్స్ మీద ఫోకస్ చేయండి. ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్ అనుకుందాము. ఈ సెకండ్ కార్బన్ బాగానే ఉంది. సెకండ్ కార్బన్ మీద హైడ్రోజన్, మిథైల్ డిఫరెంట్ ఉన్నాయి, ఓకే. బట్ ఫస్ట్ కార్బన్ మీద చూడండి సిమిలర్ ఉన్నాయి కదా. సో దిస్ కాంపౌండ్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. అంటే డబుల్ బాండ్కి ఉన్న డబుల్ బాండ్కి అటాచ్ అయి ఉన్న 2 కార్బన్స్ మీద కంపల్సరిగా డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా? అప్పుడే అది జామెట్రికల్ ఐసోమెరిజంను చూపిస్తుంది. చూడండి, జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్ ఉన్నప్పుడు అనమాట. సో అలాంగ్ కార్బన్ డబుల్ బాండ్ జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది అనమాట. సిస్సు ట్రాన్స్ అంటాం జామెట్రికల్ ఐసోమెరిజం ఇక్కడ. సో జామెట్రికల్ ఐసోమెరిజం మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సిస్సు ట్రాన్స్ ఐసోమెరిజం, ఇంకోటి సిన్ను యాంటీ నామెన్క్లేచర్ అంటాము, ఇంకోటి జెడి నామెన్క్లేచర్ అంటాం. 3 ఉంటాయి. అందులో మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం గురించి. చూడండి, ఈ 2 కాంపౌండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో కార్బన్ 2 హైడ్రోజన్స్ కనిపిస్తున్నాయి, 2 మిథైల్స్ కనిపిస్తున్నాయి రెండిట్లో. అంటే రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా సేమే ఉందా, స్ట్రక్చరల్ ఫార్ములా కూడా సేమే ఉందా. బట్ డిఫరెన్స్ ఇన్ ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ విత్ రెస్పెక్ట్ టు డబుల్ బాండ్. ఇక్కడ మిథైల్ హైడ్రోజన్ ఇది మ్యాచ్ అయింది రెండిట్లో ఎగ్జాక్ట్గా స్పేస్ కూడా. బట్ ఎక్కడ చూడండి, ఇక్కడ మిథైల్ ఉంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటే ఇక్కడ మిథైల్ ఉంది. ఏం జరిగింది ఇక్కడ? ఈ మిథైల్ని ఎక్కడికి తెచ్చుకున్నాము, ఈ హైడ్రోజన్ ఎక్కడికి తెచ్చుకుంటే మనకి సెకండ్ది వచ్చిందనమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు డబుల్ బాండ్ ఈ సెకండ్ కార్బన్ని మనం రిస్ట్రిక్టెడ్ రొటేషన్ చేసాం బై 180 degrees. ఫస్ట్ కార్బన్ని ఫిక్స్గానే ఉంచుకొని సెకండ్ కార్బన్ని రిస్ట్రిక్టెడ్ రొటేషన్ చేసాము. ఆ 180 degrees ఈ గ్రూప్ని మనం రిస్ట్రిక్టెడ్ రొటేషన్ చేసినప్పుడు మిథైల్ కిందకు వస్తుంది, హైడ్రోజన్ పైకి వస్తుంది, ఓవరాల్గా మనకి సెకండ్ స్ట్రక్చర్ వస్తుంది. చూడండి, కాబట్టి ఈ రెండింటిని జామెట్రికల్ ఐసోమర్స్ అంటారు. ఓకేనా? ఈ జామెట్రికల్ ఐసోమర్స్లో ఏది సిస్ అవుతుంది, ఏది ట్రాన్స్ అవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు డబుల్ బాండ్ పక్క కార్బన్స్ మీద ఉన్న గ్రూప్స్ చూసుకోవాలి. సిమిలర్ గ్రూప్స్ ఆర్ present on the same side of the double bond plane, then that is called cis. So similar atoms or groups are present on the opposite side of the double bond plane, then that is called trans. Right? అలానే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 2 మాలిక్యూల్స్లో చూడండి, ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా సేమే ఉంది, స్ట్రక్చరల్ ఫార్ములా కూడా సేమే ఉంది. బట్ ద డిఫరెన్స్ ఇన్ ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్ ఆన్ ద సెకండ్ కార్బన్ ఆటమ్. ఫస్ట్ కార్బన్ ఆటమ్ సిమిలర్గా ఉన్నాయి, ఫినైల్ పైన హైడ్రోజన్ కింద. బట్ సెకండ్లో చూడండి, సిఓ వచ్చి కిందకి, హైడ్రోజన్ పైకి వెళ్ళిపోయింది సెకండ్ స్ట్రక్చర్లో. చూడండి, అంటే సెకండ్ కార్బన్ని మనం రిస్ట్రిక్టెడ్ రొటేషన్ చేసాము బై 180 degrees. సో అప్పుడు మనకి ట్రాన్స్ వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ కూడా హైడ్రోజన్ చూడండి, సిమిలర్ ఆటమ్స్ ప్రెసెంట్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద డబుల్ బాండ్ కాబట్టి సిస్సు, సిమిలర్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద డబుల్ బాండ్ కాబట్టి ట్రాన్స్. హోప్ యూ అండర్స్టాండ్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, ఈ రెండిట్లో ఏది సిస్ అవుతుంది, ఏది ట్రాన్స్ అవుతుంది అంటే మిథైల్ అండ్ మిథైల్ సేమ్ సైడ్ ఉంటే సిస్సు,
మిథైల్ అండ్ మిథైల్ ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్, రైట్ నో. సో దీన్ని సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటారు. జామెట్రికల్ ఐసోమెరిజంలో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిన్ అండ్ యాంటీ నామెన్క్లేచర్ అంటారు. సో జనరల్గా సిన్ అండ్ యాంటీ నామెన్క్లేచర్ అనేది మనం ఆక్సైమ్స్లో చెప్తాం అనమాట. ఆక్సైమ్స్ అంటే ఏంటి? ఈ డబల్ బాండ్ NOH అని ఉంటే వాటిని ఆక్సైమ్స్ అంటారు. ఆక్సైమ్స్ ఇచ్చినప్పుడు అందులో జామెట్రికల్ ఐసోమెరిజం ఏది వస్తుంది అంటే సిన్ యాంటీ నామెన్క్లేచర్ వస్తుంది. చూడండి ఇక్కడ CH3 CH డబుల్ బాండ్ NOH అనమాట. సో యాక్చువల్గా నైట్రోజన్ చుట్టూ ఎప్పుడైనా 3 బాండ్స్ ఉంటాయి కదా, అంటే ఒక లోన్ పేర్ రాసుకోవచ్చు. నైట్రోజన్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉండాలి కాబట్టి ఒక లోన్ పేర్, 2 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చేయలేదు అనుకుందాం. ఇది చూడండి ఇక్కడ. సో విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అండ్ OH చూసుకోవాలి. ఇక్కడ హైడ్రోజను హైడ్రాక్సీ గ్రూప్ రెండు సేమ్ సైడే ఉన్నాయి కదా, కాబట్టి సిన్ అనమాట. ఇందాక సిస్ అంటే సేమ్ సైడ్ అని చెప్పా కదా, ఇక్కడ సేమ్ సైడ్ అంటే సిన్ అని గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ సైడ్ అంటే యాంటీ అని గుర్తుపెట్టుకోండి. సో సిన్ ఈ కాంపౌండ్ ఎసిటోఆక్సైమ్ అంటాము. సో ఇది సిన్. ఇదేంది ఇక్కడ చూడండి, హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సీ గ్రూప్ ఆపోజిట్ ఉన్నాయి చూడండి విత్ రెస్పెక్ట్ టు డబుల్ బాండ్ ప్లేన్. సో యాంటీ, దీని పేరు ఏంటంటే ఎసిటోఆక్సైమ్ అంటాము. సిన్ ఎసిటోఆక్సైమ్ అండ్ యాంటీ ఎసిటోఆక్సైమ్ అంటాము. ఓకేనా. ఓకే, ఏం జరిగింది ఇక్కడ కూడా? ఎందుకు జామెట్రికల్ ఐసోమెరిజం అంటారంటే ఈ ఫస్ట్ కార్బన్ని ఫిక్స్డ్గా ఉంచేసి సెకండ్ అంటే నైట్రోజన్ ఆటమ్ని మనం 180 degrees రిస్ట్రిక్టెడ్ రొటేషన్ చేస్తాం. ఈ OH ఎక్కడికి, ఈ బ్లోన్ పేర్ ఎక్కడికి వచ్చేటట్లు చూడండి, ఇది వచ్చేసింది, రైట్. అలానే సెకండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే OH గ్రూప్, ఇక్కడ హైడ్రోజన్ లేదు చూడండి. హైడ్రోజన్ లేనప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు OH చూసుకోవాలి. ఓకేనా. OHకి మిథైల్ ఎలా ఉంది? సేమ్ సైడ్ ఉంది కదా, సిన్ పొజిషన్లో ఉంది మిథైల్. సో OHకి ఫినైల్ ఎలా ఉంది? ఆపోజిట్ ఉంది, యాంటీ పొజిషన్లో ఉంది కదా. కాబట్టి దీనికి పేరు ఎలా రాస్తామంటే విత్ రెస్పెక్ట్ టు OH చెప్తాం అనమాట. సిన్ మిథైల్ అంటే OHకి CH3 మిథైల్ అనేది సిన్ పొజిషన్లో ఉంది, ఫినైల్ అనేది యాంటీ పొజిషన్లో. ఫినైల్ సిన్ మిథైల్ ఫినైల్ కీటోక్సైమ్ అంటాం దీన్ని. సిన్ మిథైల్ ఫినైల్ కీటోక్సైమ్. ఇక్కడ చూడండి OHకి సో మిథైల్ అనేది ఎలా ఉంది? ఆపోజిట్ యాంటీగా ఉంది కాబట్టి యాంటీ మిథైల్ ఫినైల్ కీటోక్సైమ్ అంటాము. ఓకేనా. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఇథైల్ మిథైల్ కీటోక్సైమ్, ఇది ఇథైల్ మిథైల్ కీటోక్సైమ్ అంటారు ఈ కాంపౌండ్ని. విత్ రెస్పెక్ట్ టు OH చూసుకుంటే దీనికి ఆపోజిట్ ఏముంది? ఇథైల్ ఉంది కదా. ఎందుకు మనం ఇథైలే ముందు రాస్తున్నాము? ఆల్ఫాబెటికల్ చూడండి, ఇథైలు మిథైల్ కనిపిస్తున్నాయి కదా ఇందులో. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఇథైల్ ముందు వస్తుందా, మిథైల్ ముందు వస్తుందా? ఇథైల్ ముందు వస్తుంది కాబట్టి ముందు ఇథైల్ రాయాలి. ఇథైల్ అనేది OHకి ఎలా ఉంది? యాంటీలో ఉంది. సో యాంటీ ఇథైల్ మిథైల్ కీటోక్సైమ్. ఇక్కడ చూడండి, ముందు మనం ఇథైలే రాయాలి. ఇథైల్ OHకి సిన్ పొజిషన్లో ఉంది చూడండి, ఆ సేమ్ సైడ్ ఉంది చూడండి. సో సిన్ ఇథైల్ మిథైల్ కీటోక్సైమ్ అంటారు. మళ్ళీ వెనక్కి ఒకసారి రండి, ఇక్కడ కూడా చూడండి, ఇది ఫినైలు ఇది మిథైలు. సో మిథైలు ఫినైల్లో ఏది ముందు రావాలి అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డరు? మిథైల్. మిథైల్ అనేది OHకి సేమ్ సైడ్ ఉంది కాబట్టి సిన్ మిథైల్ ఫినైల్ కీటోక్సైమ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మిథైల్ ముందు రావాలి. మిథైల్ అనేది OHకి యాంటీ పొజిషన్లో ఉంది కాబట్టి యాంటీ మిథైల్ ఫినైల్ కీటోక్సైమ్ అని చెప్పుకున్నాం. హోప్ యూ అండర్స్టాండ్. థర్డ్ వన్ వచ్చేసి అలాంగ్ నైట్రోజన్ డబుల్ బాండ్స్. ఇది కూడా సిన్ను యాంటీనే. సిన్ను యాంటీలో ఇందాక ఒక లోన్ పేరు ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు ఈ 2 లోన్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో దీన్ని సిన్ అంటాం ఎందుకంటే 2 మిథైల్స్ సేమ్ సైడ్ ఉన్నాయి చూడండి, మిథైల్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి యాంటీ అంటాము. ఇది చూడండి సిన్ను సేమ్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ ఫినైల్స్ ఆపోజిట్ ఉన్నాయి, యాంటీ అనమాట. సో అలానే సైక్లో ఆల్కేన్స్ కూడా జామెట్రికల్ ఐసోమెరిజంను చూపిస్తాయి రింగులో. సో ఇక్కడ చూడండి, ఇది సిస్ అవుతుందా ట్రాన్స్ అవుతుందా అంటే పక్క కార్బన్స్ మీద సో సేమ్ గ్రూప్స్ అనేవి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి సిస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ కనిపిస్తున్నాయి కాబట్టి ట్రాన్స్. ఇక్కడ చూడండి, ఇది ట్రాన్స్. ఎందుకు ఇది ట్రాన్స్ అంటే బ్రోమిన్ కాదు, హైడ్రోజన్ చూద్దాం. హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ఆపోజిట్ సైడ్ కనిపిస్తున్నాయి ట్రాన్స్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ సేమ్ సైడ్ కనిపిస్తున్నాయి సిస్, రైట్. అలానే సైక్లో ఆల్కేన్స్ చెప్పా కదా, ఇప్పుడు సైక్లో ఆల్కేన్స్. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, సైక్లో ఆల్కీన్స్ కనుక జామెట్రికల్ ఐసోమెరిజంని చూపించాలి అంటే మనకి ఇచ్చిన రింగ్ కాంపౌండ్లో 8 కార్బన్స్ ఉండాలి, లేదంటే అంతకంటే ఎక్కువ కార్బన్స్ ఉండాలి. 8 ఆర్ గ్రేటర్ దెన్ 8 ఉండాలి.
సో అలాంగ్ cycloalkene when carbon number greater than or equals to 8 then only cis trans nomenclature isomerism is possible. ఏది సిస్ ఇందులో డబుల్ బాండ్ ఇక్కడ ఉంది చూడండి, డబుల్ బాండ్స్కి చూడండి రింగ్ ఒకే సైడ్ కనిపిస్తుంది, రెండు ఒకే సైడ్ వచ్చినాయి ఇట్లా ఈ డైరెక్షన్, సో సిస్. మరి ఇక్కడ డబుల్ బాండ్కి చూడండి ఒకటి పై డైరెక్షన్కి వెళ్ళింది, దాని పక్కన ఉన్నది కిందకు వచ్చింది చూడండి, ఆపోజిట్ కనిపిస్తున్నాయి కదా ట్రాన్స్. ఇలా మనం ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. జామెట్రికల్ ఐసోమెరిజంలో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, సిస్సు ట్రాన్సు ఐసోమెరిజం చెప్పుకున్నాం. దాని తర్వాత సిన్ అండ్ యాంటీ నామిన్క్లేచర్ అని చెప్పుకున్నాం. దాని తర్వాత జెడీ నామిన్క్లేచర్ వస్తుంది. జెడీ నామిన్క్లేచర్ ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. సి డబుల్ బాండ్ సి, ఇక్కడ ఫ్లోరిన్ ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఫ్లోరిన్ ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది? ట్రాన్స్ అవుతుంది కదా, ఎందుకంటే సిమిలర్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ఆపోజిట్ సైడ్ కదా, ట్రాన్స్ అని చెప్పొచ్చు. మరి కాంపౌండ్ ఇలా ఉన్నప్పుడు ఎలా చెప్తారు? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. చూడండి మనకి ఇచ్చిన డబుల్ బాండెడ్ కార్బన్స్కి ఆల్ ద 4 ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు సిస్సు ట్రాన్స్ చెప్పొచ్చా? అసలు ఏ రెండు సిమిలర్ లేవు కదా. సిమిలర్ సిస్ చెప్పాలి అంటే సిమిలర్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉండాలి, ట్రాన్స్ చెప్పాలంటే సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ ఏ రెండు సేమ్ ఉన్నాయి, ఏ రెండు ఆపోజిట్ ఉన్నాయి చెప్పలేం కదా. ఇలాంటి కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు వీటికి జామెట్రికల్ ఐసోమెరిజం చెప్పాలి అంటే మనం జెడ్ఈ నామెన్క్లేచర్ని యూజ్ చేసుకుంటాము. ఓకేనా? ఎలా చెప్పాలి జెడ్ఈ నామెన్క్లేచర్ అంటే ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. సి డబుల్ బాండ్ సి. సో హయ్యర్ ప్రయారిటీ అండ్ హయ్యర్ ప్రయారిటీ సేమ్ సైడ్ వస్తుంది. ప్రయారిటీ రూల్స్ మనం ఇప్పుడు ఫాలో అవ్వాలి. నేను చెప్తాను ప్రయారిటీ రూల్స్ ఏంటో, దానికంటే ముందు ఇది వినండి. సో ప్రయారిటీ రూల్స్ అప్లై చేసి సిమిలర్ ప్రయారిటీ సేమ్ సైడ్ వస్తే అది జెడ్ అవుతుంది, జెడ్ ఐసోమర్ అవుతుంది. లోయర్ ప్రయారిటీ సేమ్ సైడ్ ఉంది, హయ్యర్ ప్రయారిటీ సేమ్ సైడ్ ఉంది. అలా కాకుండా సిమిలర్ ప్రయారిటీ హై అండ్ హై ఆపోజిట్ సైడ్ వస్తే అది ఈ ఐసోమర్ అవుతుంది. ఓకేనా? మరి ఏ గ్రూపు ఆర్ ఏ ఆటమ్ హయ్యర్ ప్రయారిటీ అవుతుంది, ఏది లోయర్ ప్రయారిటీ అవుతుంది అంటే అక్కడ మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సిఐపి రూల్స్ అంటాం వాటిని, కాన్ ఇన్గోల్డ్ ప్రిలాంగ్ రూల్స్ అంటాము. నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను అవన్నీ. ఓకేనా? సరే ఫస్ట్ ఇక్కడ పాయింట్ చూద్దాం. సిస్ ట్రాన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 సేమ్ గ్రూప్స్ ఆన్ సేమ్ ఆర్ డిఫరెంట్ సైడ్ ఆఫ్ ద రెస్ట్రిక్టెడ్ ఆటమ్. అవునా? సిస్ ట్రాన్స్ ఎలా? సేమ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ కనుక సేమ్ సైడ్ ఉన్నాయా ఆపోజిట్ సైడ్ ఉన్నాయా దాని మీద డిపెండ్ అయ్యి మనం సిస్ ట్రాన్స్ చెప్పాం. మరి జెడ్ఈ అంటే ఏంటి? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద 2 హై ప్రయారిటీస్ ఆన్ సేమ్ సైడ్ ఆర్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ ఆటమ్స్. అంటే ప్రయారిటీ మీద బేస్ చేసి చెప్పేది జెడ్ అండ్ ఈ ఐసోమెరిజం అనమాట. ఓకేనా? ఇఫ్ సేమ్ ప్రయారిటీ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద రెస్ట్రిక్టెడ్ ఆటమ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ జెడ్ ఐసోమర్. జెడ్ అంటే జుస్సామెన్ అంటాము. అండ్ ఇఫ్ ద సేమ్ ప్రయారిటీ ఈజ్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రెస్ట్రిక్టెడ్ ఆటమ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాంటీజెన్, ఈ అంటాం అనమాట. ఓకే, ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఈ సిఐపి రూల్స్ అంటే ఏంటి? మరి ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఇది హయ్యర్ ప్రయారిటీ యాటము, ఇది లోయర్ ప్రయారిటీ యాటమ్ అని చెప్పాలి అంటే ఏం చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, దీనికి నేను ప్రయారిటీ రాస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే చూడండి, ఈ ఎగ్జాంపుల్కి మనం అసలు సిస్ ట్రాన్స్ చెప్పలేము కాబట్టి ఈ కార్బన్ 1 కార్బన్ 2 అనుకుంటున్నాను నేను. కార్బన్ 1 మీద 2 గ్రూప్స్ ఉన్నాయి, ఫ్లోరిన్ క్లోరిన్. ఫస్ట్ అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని నేను ప్రయారిటీ ఇస్తున్నాను. దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది? ఫ్లోరిన్ అండ్ క్లోరిన్లో. క్లోరిన్కి అటామిక్ నెంబర్ 1 ఉంటుంది కాబట్టి 1 అనుకుందాము. సారీ, క్లోరిన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 అనుకుందాము, ఫస్ట్ ప్రయారిటీ అనుకుందాము. ఫ్లోరిన్కి అటామిక్ నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి సెకండ్ ప్రయారిటీ అనుకుందాం. అయిపోయింది. అలానే సెకండ్ కార్బన్ మీదకి రండి. సెకండ్ కార్బన్ మీద అయోడిన్ అండ్ బ్రోమిన్. ఏ ఆటమ్కి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది అంటే అయోడిన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ అనుకోండి. బ్రోమిన్కి అటామిక్ నెంబర్ తక్కువ ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ అనుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్రయారిటీ అంటే హై ప్రయారిటీ కదా, హై ప్రయారిటీ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద సేమ్ సైడ్ కదా, సో జెడ్ ఐసోమరిటీస్. అలా సేమ్ ప్రయారిటీ ఆపోజిట్ సైడ్ కనుక ఉంటే దాన్ని ఈ ఐసోమర్ అంటారు. రైట్ నో? సో ఈ రూల్సే నేను చూపిస్తున్నాను ఇప్పుడు. కాన్ ఇన్గోల్డ్ ప్రిలాగ్ రూల్స్, సింపుల్గా సిఐపి రూల్స్ అంటాము. ఫస్ట్ రూల్ ఏంటంటే మనం అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ప్రయారిటీ నెంబరింగ్ ఇవ్వాలి. అన్ ఆటమ్ విత్ హయ్యర్ అటామిక్ నెంబర్ ఈజ్ అసైన్డ్ హయ్యర్ ప్రయారిటీ దెన్ అన్ ఆటమ్ విత్ ద లోయర్ అటామిక్ నెంబర్.
చూడండి సేమ్ ఇందాకటి ఎగ్జాంపుల్ ఈ కార్బన్ మీద చూడండి, ఫస్ట్ ఈ కార్బన్ మీదే చూడాలి. క్లోరిన్ ఫ్లోరిన్ ఈ రెండిట్లో అవుట్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తక్కువ అటామిక్ నెంబర్ ఉండేదానికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. అలానే నెక్స్ట్ కార్బన్ మీద చూడండి, ఇప్పుడు బ్రోమిన్ అండ్ అయోడిన్. ఈ బ్రోమిన్ అండ్ అయోడిన్లో ఎక్కువ అటామిక్ నెంబర్ దేనికి ఉంటుంది, అయోడిన్ ఫస్ట్ ప్రయారిటీ అనుకుందాం. తక్కువ అటామిక్ నెంబరు బ్రోమిన్ సెకండ్ ప్రయారిటీ అనుకుందాం. ఓకేనా, సేమ్ ప్రయారిటీ, సిమిలర్ ప్రయారిటీ ఆన్ సేమ్ సైడ్ కదా, జెడ్ ఐసోమర్. రైట్. ఇక్కడ చూసుకుంటే సిమిలర్ ప్రయారిటీ ఆపోజిట్ సైడ్ వస్తుంది చూడండి, ఈ ఐసోమర్. ఇది కూడా జామెట్రికల్ ఐసోమరే కదా. ఎందుకు జామెట్రికల్ ఐసోమర్ అవుతుంది, సేమ్ సిస్సు ట్రాన్స్లో చెప్పుకున్నట్లు ఫస్ట్ ఈ కార్బన్ ఫిక్స్గా ఉంచేసి, ఈ కార్బన్ ఫిక్స్గా పైన ఫ్లోరిన్ కింద క్లోరిన్ ఉంది చూడండి. బట్ సెకండ్ కార్బన్ మీద చూడండి, ఈ బ్రోమిన్ కిందకి అయోడిన్ పైకి తీసుకెళ్తే 180 degrees రిస్ట్రిక్టివ్ రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు డబుల్ బాండ్ చేస్తే మనకి ఈ కాంపౌండ్ వస్తుంది, అవునా కదా. కాబట్టి ఈ జెడ్ని ఈని జామెట్రికల్ ఐసోమర్సే అంటాము. జామెట్రికల్ ఐసోమర్స్లో ఇది అనదర్ టైప్ అంతే. రైట్. సెకండ్ రూల్ ఏంటంటే, మనం అటామిక్ నెంబర్ని యూజ్ చేసుకుని ప్రయారిటీ ఇవ్వలేనప్పుడు, ఇవ్వడం పాసిబుల్ అవ్వనప్పుడు, అంటే ఇన్ కేస్ ఆఫ్ ఐసోమర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2 డబుల్ బాండెడ్ కార్బన్స్ ఉన్నాయి, హైడ్రోజన్ డ్యూటీరియం, హైడ్రోజన్ ట్రిటియం. సో ప్రోటియం అంటారు, హైడ్రోజన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయి, ప్రోటియము డ్యూటీరియము ట్రిటియం అని. సో వీటికి మాస్ నెంబర్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ అటామిక్ నెంబర్స్ సేమే ఉంటాయి కదా. ఓకేనా. సో హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ 1, డ్యూటీరియంకి అటామిక్ నెంబర్ 1. మరి ప్రయారిటీ ఎలా ఇస్తాము, ఇవ్వలేము. హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ 1, ట్రిటియంకి అటామిక్ నెంబర్ 1. సో ప్రయారిటీ ఇవ్వలేము కదా. ఇలా ప్రయారిటీ మనం అటామిక్ నెంబర్ని యూజ్ చేసుకుని ఇవ్వలేము అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోమర్స్ మనం మాస్ నెంబర్ని వాడాలి. హైడ్రోజన్కి మాస్ నెంబరు 1 వస్తుంది, డ్యూటీరియంకి 2 వస్తుంది కదా. సో హై ప్రయారిటీ ఏదవుతుంది, డ్యూటీరియం అవుతుంది. ఇది సెకండ్ ప్రయారిటీ అవుతుంది. అవుట్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ట్రిటియం అటామిక్ మాస్ నెంబర్ దేనికి ఎక్కువ ఉంటుంది, ట్రిటియంకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాం అనమాట. ఇది సెకండ్ ప్రయారిటీ. ఇప్పుడు చూడండి, సేమ్ ప్రయారిటీ సేమ్ సైడ్ ఉంటే జెడ్ ఐసోమర్. సో దీన్ని రివర్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి జామెట్రికల్ ఐసోమర్ రివర్స్ అవుద్ది, ఇది ఈ అవుతుంది అనమాట. సో మరి అటామిక్ నెంబర్ ఎప్పుడు చూడాలి, అటామిక్ మాస్ నెంబర్ ఎప్పుడు చూడాలి అంటే, ఆల్వేస్ అటామిక్ నెంబరే చూడాలి, మాస్ నెంబర్ చూడొద్దు. మాస్ నెంబర్ ఎప్పుడు చూడాలి అంటే ఓన్లీ ఐసోటోప్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. ఓకేనా. ఇలా అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ని యూజ్ చేసుకొని మనం ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చి, ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం అది జెడ్ ఐసోమరా ఈ ఐసోమరా అనేది మనం గెస్ చేయొచ్చు. అలానే ఇక్కడ కొంచెం రూల్ నెంబర్ 3 కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. రూల్ నెంబర్ 3 ఏంటంటే, ఇఫ్ 2 ఫస్ట్ బాండెడ్ atoms are identical, then the atomic numbers of second attached atoms are compared to give the priority. ఇక్కడ చూద్దాం, కార్బన్ కార్బన్, ఈ ఫస్ట్ కార్బన్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ కార్బన్, ఓకేనా. ఈ కార్బన్ మీద ఏముంది, ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ ఏముంది CH2 ఉంది. సేమే ఉన్నాయి కదా, అటామిక్ నెంబర్ ప్రకారం సేమే వస్తుంది, మాస్ నెంబర్ ప్రకారం కూడా సేమే వస్తుంది. సో ఈ డబుల్ బాండెడ్ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్స్ చూడాలి ఫస్ట్. మరి సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం నెక్స్ట్ ఆటమ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఆటమ్ ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఆటమ్ ఏముంది, ఆక్సిజన్ ఉంది. సో అవుట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను, ఇక్కడ సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను. అలానే ఈ కార్బన్ మీద చూడండి, ఇక్కడ కూడా అలానే ఈ కార్బన్ మీద ఇక్కడ సి సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. చూడండి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ థర్డ్ హైడ్రోజన్ ప్లేస్లో కార్బన్ ఉంది, అవునా. సో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, డబుల్ బాండ్ సి, ఇక్కడ CH2 CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది. సో ఈ కార్బన్ సేమ్ హైడ్రోజను సేమ్. బట్ ఇప్పుడు ఈ కార్బన్ చూసుకోవాలి, ఇక్కడ హైడ్రోజన్ చూసుకోవాలి. ఈ కార్బన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోవాలి కదా, కాబట్టి నేను ఇక్కడ నెంబర్ 1 ఇచ్చాను అనమాట, ఇది నెంబర్ 2 అవుతుంది. చూడండి ఇప్పుడు సేమ్ ప్రయారిటీ సేమ్ సైడ్ ఉన్నాయి కదా, 2 జెడ్ ఐసోమర్ అయింది, రైట్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేశాను చూడండి, ఇది ఇక్కడికి రాస్తే రెస్ట్రిక్టర్ రొటేషన్ బై 180 degrees చేస్తే మనకి ఈ ఐసోమర్ వచ్చేస్తుంది. ఈ మిథైల్ పైకి వెళ్ళిపోయింది, ఈథైల్ కిందకు వచ్చేసింది చూడండి ఇక్కడ. సో దీస్ 2 ఆర్ ద జామెట్రికల్ ఐసోమర్స్, జెడ్ ఐసోమర్స్ అంటాము.
సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే మనం ఈ రెండు గ్రూప్స్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అంటే దీనికి ఎక్కువ ఉంటుందని ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంటే ఇక్కడ మిథైల్ ఉంది, మిగతా అన్నీ సేమే కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 4, ఇది ఇంకొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ డూప్లికేట్ ఆర్ ట్రిప్లికేట్ సింగిల్ బాండ్స్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ చూడండి, సిహెచ్ డబుల్ బాండ్ వన్ మనం ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను దీనికి ఎగ్జాంపుల్. ఇప్పుడు సిహెచ్ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే దీన్ని ఇలా ఎలాబరేట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఈ కార్బన్ రాస్తున్నాను, ఫస్ట్ ఈ కార్బన్ రాశాను, దీనికి బాండ్ ఉంది. సో దీనికి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఉంది. ఇక్కడ ఈ చూడండి డబుల్ బాండ్ నేను బ్రేక్ చేస్తున్నాను, ఒక ఆక్సిజన్ రాయండి. ఓకేనా? ఇప్పుడు డబుల్ బాండ్ ఉంటే ఇక్కడ నేను ఒక ఆక్సిజన్ రాశాను, ఒక సింగిల్ బాండే రాశాను రెండింటికి. ఇంకోసారి ఎలా ఎలాబరేట్ చేస్తున్నానంటే ఈ కార్బన్కి సింగిల్ బాండ్తో ఆక్సిజన్ అటాచ్ అయ్యింది కదా, ఆక్సిజన్ రాశాను. అలానే ఈ ఆక్సిజన్కి మళ్ళీ అదే సింగిల్ బాండ్తో కార్బన్ ఉంది కదా, కార్బన్ రాశాను. ఇలా ఎలాబరేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇదే వచ్చింది. అలానే ఇక్కడ చూద్దాం, సి సింగిల్ బాండ్ సిహెచ్, ఇక్కడ ఒక సింగిల్ బాండ్ అయిపోయింది, ఇంకొక రెండు బాండ్స్ ఉన్నాయి కదా. ఆ రెండింటిని ఏం చేయాలి అంటే కార్బన్కి ఈ ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్ అటాచ్ అయ్యింది కదా, కార్బన్ రాశాను. మరి సెకండ్ కార్బన్కి ఫస్ట్ కార్బన్ అటాచ్ అయ్యింది కదా, కార్బన్ రాశాను. ఇంకొక బాండ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకొక బాండ్ ఉంది కాబట్టి మళ్ళీ సేమే, ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్ అటాచ్ అయ్యి ఉంది, అలానే సెకండ్ కార్బన్కి ఫస్ట్ కార్బన్ అటాచ్ అయ్యింది కదా, ఇలా రాయాలి. సేమ్ వచ్చింది చూడండి. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్, HC సింగిల్ బాండ్ రాస్తున్నా ఫస్ట్, ఈ ఒక బాండ్ రాస్తాను అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక బాండ్ని ఎలా రాస్తున్నాను అంటే ఈ ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్ అటాచ్ అయ్యింది కదా, కార్బన్ రాశాను. అలానే సెకండ్ కార్బన్కి ఫస్ట్ కార్బన్ కూడా అటాచ్ అయిందని కూడా తీసుకోవచ్చు కదా, ఇలా సేమ్ వచ్చింది చూడండి. నెక్స్ట్ సి సింగిల్ బాండ్ రాశాను, ఒక బాండ్ అయిపోయింది. ఇంకో బాండ్ ఎలా రాస్తున్నాను అంటే కార్బన్కి నైట్రోజన్ అటాచ్ చేసింది. మరి ఇంకో విధంగా చెప్పొచ్చుగా, నైట్రోజన్ కార్బన్ అటాచ్ చేసిందని చెప్పొచ్చుగా. ఇంకో బాండ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో బాండ్ కూడా రాస్తున్నా, కార్బన్కి నైట్రోజన్ అటాచ్ చేసింది, మరి నైట్రోజన్ కార్బన్ అటాచ్ చేసిందని కూడా చెప్పొచ్చుగా. ఇలా ఎలాబరేట్ చేసుకోవడం వస్తే నెక్స్ట్ స్లైడ్లో ఉన్న ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఈజీగా. రైట్? క్లారిటీ లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. చూద్దాం ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ కార్బన్ మీద చూద్దాం, ఈ జెడ్ ఐసోమర్ అవుతుందా ఈ ఐసోమర్ అవుతుందా చూద్దాం. సిహెచ్ అంటే నేను ఇక్కడ ఉన్న బాండ్ సి ట్రిపుల్ బాండ్ సిహెచ్ని ఎలాబరేట్ చేస్తున్నాను చూడండి. బాండ్ సి సింగిల్ బాండ్ సిహెచ్, ఇక్కడ సెకండ్ బాండ్ థర్డ్ బాండ్ ఎలాబరేట్ చేసుకోవడం కోసం కార్బన్ 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 ప్రీవియస్ స్లైడ్లో చెప్పా కదా. మరి అలానే CH2 డబుల్ బాండ్ సిహెచ్ని ఎలాబరేట్ చేస్తున్నాను. CH2 సింగిల్ బాండ్ సిహెచ్, రైట్. ఈ ఫస్ట్ కార్బన్ సెకండ్కి అటాచ్ అయ్యింది కదా, సెకండ్ కార్బన్ ఫస్ట్కి అటాచ్ అయ్యింది, ఇలా రాశాను. ఇప్పుడు ఈ రెండింటిని చూసుకోవాలి, దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్బన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ కార్బన్కి కార్బన్ అంటే ట్రిపుల్ బాండ్ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ అటాచ్ అయింది. ట్రిపుల్ బాండ్ కార్బన్ పైన ఉంది చూడండి, ఈ కార్బన్ అటాచ్ అయింది. డబుల్ బాండ్ కార్బన్ చూసుకుంటే ఈ కార్బన్ సేమ్ ఉంది కదా. ఇప్పుడు ఈ కార్బన్కి టూ సైడ్స్ కార్బన్ 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 ఉన్నాయి, 3 సైడ్స్. మరి ఈ కార్బన్ చూడండి, కార్బన్ కార్బన్ హైడ్రోజన్ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీ అవ్వదు, అంటే ట్రిపుల్ బాండ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ప్రయారిటీ దెన్ డబుల్ బాండ్ అని వస్తుంది. సో దీనికి ట్రిపుల్ బాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను, ఇక్కడ సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను. అలానే సి ట్రిపుల్ బాండ్ ఎన్ సిహెచ్ డబుల్ బాండ్ ఓ, ఇలా ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే మనం, సరే రాస్తున్నాను చూడండి, అది కూడా సిఎన్
సి ట్రిపుల్ బాండ్ ఎన్ మనం ఎలాబరేట్ చేసుకుంటే ఒక బాండ్ని బ్రేక్ చేసి ఇక్కడ నైట్రోజను ఇక్కడ కార్బన్ రాసుకోండి, ఇంకొక బాండ్ని బ్రేక్ చేసి ఇక్కడ నైట్రోజను ఇక్కడ కార్బన్. సో నేను ఇప్పుడు సిహెచ్ఓని ఎలాబరేట్ చేస్తున్నాను. సిహెచ్ సింగిల్ బాండ్ ఓ, ఇంకొక బాండ్ని బ్రేక్ చేస్తే కార్బన్కి ఆక్సిజన్ని, ఆక్సిజన్కి కార్బన్ అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ కార్బన్ అనేది ట్రిపుల్ బాండ్ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్కి అటాచ్ చేసి ఉంది. ట్రిపుల్ బాండ్ కార్బన్ చూసుకుంటే ట్రిపుల్ బాండ్ కార్బన్ దీనికి అటాచ్ చేసి ఉంది. సో ఇక్కడ డబుల్ బాండ్లో కూడా దీనికి అటాచ్ చేసి ఉంది. సేమే కదా రెండు కేసెస్లో. సో ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ ఉంది, దీనికి ఒక సైడు, ఇంకొక సైడ్ ఆక్సిజన్ ఉంది, ఇంకొక సైడ్ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ చుట్టూ ఇక్కడ నైట్రోజన్ 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 ఉంది చూడండి, రైట్. బట్ ఇక్కడ నైట్రోజను నైట్రోజను నైట్రోజను, బట్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. బట్ నైట్రోజన్తో కంపేర్ చేసుకుంటే ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే సిహెచ్ఓకి మోర్ ప్రయారిటీ వస్తుంది ఇక్కడ. సో కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను, దీనికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను. సిమిలర్ ప్రయారిటీ ఆపోజిట్ సైడ్ కాబట్టి ఈ ఐసోమర్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. మరి అయితే నేను సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు వరకు. సిస్ ఐసోమర్ ఎప్పుడు జెడ్ ఐసోమర్ అవుతుంది, ట్రాన్స్ ఐసోమర్ ఎప్పుడు ఈ ఐసోమర్ అవుతుందా అంటే ఆన్సర్ ఈజ్ నో. మ్యాక్సిమం కేసెస్లో సిస్ బికమ్స్ జెడ్, ట్రాన్స్ బికమ్స్ ఈ అని చెప్పొచ్చు, బట్ అన్ని కేసెస్లో అది కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకేనా, మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం అప్లై చేసుకోవాలి. సిస్ ఐసోమర్ ఒక్కోసారి జెడ్ అవ్వచ్చు, ఒక్కోసారి ఈ అవ్వచ్చు, ట్రాన్స్ ఐసోమర్ ఈ అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు. అదే ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు నోట్ దట్ దెర్ ఈస్ నో కోరిలేషన్ బిట్వీన్ జెడ్ అండ్ సిస్ ట్రాన్స్ నామెన్క్లేచర్. సిస్ మే బి జెడ్ ఆర్ ఈ, సిమిలర్లీ ట్రాన్స్ మే బి జెడ్ ఆర్ ఈ. ఓకే, రైట్. Calculation of number of geometrical isomers. For example, ఈ ఎగ్జాంపుల్లో డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే రెండు కనిపిస్తున్నాయి, 1 and 2. సో ఈ డబుల్ బాండ్ జామెట్రికల్ ఐసోమెరిజంని చూపిస్తుందా చూపించదా అంటే చెక్ చేసుకుందాం. ఈ కార్బన్ మీద డిఫరెంట్ యాటమ్స్ ఉన్నాయి, అలానే ఈ కార్బన్ మీద కూడా చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా డిఫరెంట్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ ఉన్నాయి ఈ కార్బన్ మీద కూడా. సో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ చెక్ చేసుకుంటే రెండు కార్బన్స్ మీద కూడా డిఫరెంట్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ ఉన్నాయి. సో దిస్ డబుల్ బాండ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. సో అలానే ఇంకొక డబుల్ బాండ్ కూడా చెక్ చేసుకుందాం. ఇలానే నేను ఎల్లో కలర్తో చూపిస్తున్నాను. ఈ కార్బన్కి మధ్యలో ఉన్న డబుల్ బాండ్ జామెట్రికల్ ఐసోమెరిజంను చూపిస్తుందా చూపించదా అంటే ఈ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ ఉంది, ఇది మొత్తం ఇంకో పెద్ద గ్రూప్ ఉంది. సో హైడ్రోజన్ ఒకటి, వేరే గ్రూప్ ఒకటి, డిఫరెంట్ ఉన్నాయి. అలానే ఇంకో కార్బన్ మీద చూస్తే హైడ్రోజన్ క్లోరిన్ డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి దిస్ డబుల్ బాండ్ ఆల్సో కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. సో జామెట్రికల్ ఐసోమెరిజం చూపించడానికి ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ కాంపౌండ్లో? 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఓకేనా, సో అంటే n ఈక్వల్ టు 2 అని తీసుకోవాలి. ఇక్కడ n ఈజ్ ద స్టీరియో సెంటర్ అంటాము, స్టీరియో సెంటర్ అంటాము. సో విత్ రెస్పెక్ట్ టు జామెట్రికల్ ఐసోమెరిజం, n is a stereo center. Stereo center is nothing but the number of double bonds or rings which can show geometrical isomerism. Okay, and ఈ మాలిక్యూల్ సిమెట్రికల్ అన్సిమెట్రికల్? ఇట్స్ ఏ సిమెట్రికల్ మాలిక్యూల్. చూడండి, ఒక ఇమాజినరీ లైన్ మనం మాలిక్యూల్ మధ్యలో నుంచి డ్రా చేసినప్పుడు ఆ మాలిక్యూల్ ఎసిమెట్రికల్ మాలిక్యూల్ ఇది. ఆ మాలిక్యూల్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుందా? ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేసినప్పుడు ఎక్కడి నుంచి? మిడిల్ ఆఫ్ ద మాలిక్యూల్ నుంచి. ఆ మిడిల్ ఆఫ్ ద మాలిక్యూల్ నుంచి డ్రా చేసిన లైన్ అనేది ఆ మాలిక్యూల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందా? ఈ రెండు ఈక్వల్ పార్ట్సా? కాదు, నో. బ్రోమిన్ క్లోరిన్ మ్యాచ్ అవ్వట్లేదు చూడండి. కాబట్టి ఇది సిమెట్రికల్ కాదు, ఎసిమెట్రికల్ మాలిక్యూల్ అనమాట. చూడండి, ఎసిమెట్రికల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి? 2n. ఫస్ట్ మనకి ఒక మాలిక్యూల్ ఇచ్చి ఈ మాలిక్యూల్లో ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి అని అడిగితే
ఫస్ట్ మాలిక్యూల్ సిమెట్రికల్ మాలిక్యూలా ఎసిమెట్రికల్ మాలిక్యూలా ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక ఇమాజినరీ లైన్ని మాలిక్యూల్లో మిడిల్ నుంచి పాస్ చేసినప్పుడు ఆ ఇమాజినరీ లైన్ ఆ మాలిక్యూల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కనుక డివైడ్ చేయగలిగితే ఇట్స్ ఏ సిమెట్రికల్ మాలిక్యూల్. చేయలేకపోతే ఎసిమెట్రికల్ మాలిక్యూల్. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన ఎసిమెట్రికల్ మాలిక్యూల్ ఎన్ని స్టీరియో సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని డబుల్ బాండ్స్ ఇక్కడ జామెట్రికల్ ఐసోమెరిజంని చూపిస్తున్నాయి అంటే 2, n ఈక్వల్ టు 2 స్టీరియో సెంటర్స్ 2 వచ్చినాయి. మరి ఈ ఎసిమెట్రికల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు జామెట్రికల్ ఐసోమర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే 2n. సో n ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని వస్తున్నాయి? 4 వస్తున్నాయి. ఓకేనా? అలానే ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇచ్చిన మాలిక్యూల్ ఇది సిమెట్రికల్ మాలిక్యూల్. చూడండి, జాగ్రత్తగా చూడండి. మిడిల్ ఆఫ్ ద మాలిక్యూల్ నుంచి ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసినప్పుడు 1 2 3 4 అనుకుంటున్నాను. 1 2 3 4 అనుకుంటున్నాను. ఫస్ట్ ఆటమ్ సేమ్ ఉన్నాయి చూడండి. సెకండ్ థర్డ్, ఫోర్త్ సిమిలారిటీ ఉంది చూడండి. సో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది ఇమాజినరీ లైన్ అనేది. ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ కదా, కాబట్టి ఇచ్చిన మాలిక్యూల్ అనేది సిమెట్రికల్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ సిమెట్రికల్ మాలిక్యూల్స్, ఓకేనా, సిమెట్రికల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మళ్ళీ జామెట్రికల్ ఐసోమెరిజం ఫైండింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఈ n నెంబర్ మనకి ఈవెన్ నెంబర్ ఇస్తే ఒక ఫార్ములా ఉంటుంది, ఈ n అనేది ఆడ్ నెంబర్ ఇస్తే ఇంకొక ఫార్ములా ఉంటుంది. అంటే ఇక్కడ n కనుక్కుందాం. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అండ్ రింగ్స్ విచ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. చూడండి, దిస్ డబుల్ బాండ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఎందుకు? ఈ డబుల్ బాండ్ కార్బన్ మీద డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి హైడ్రోజన్ అయితే ఇంకోటి మొత్తం వేరే పెద్ద గ్రూప్ ఒకటి ఉంది చూడండి. సో ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను. దిస్ డబుల్ బాండ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఇంకొక డబుల్ బాండ్ చూద్దాం, ఇక్కడ చూద్దాం డబుల్ బాండ్. ఓకే, సో ఈ డబుల్ బాండ్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఎందుకంటే ఈ ఫస్ట్ ఈ డబుల్ బాండెడ్ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంటే ఇంకోటి వేరే గ్రూప్ ఉంది. అలానే ఇక్కడ హైడ్రోజన్ ఉంటే ఇక్కడ వేరే గ్రూప్ ఉంది చూడండి. రైట్, అలానే ఇంకో థర్డ్ డబుల్ బాండ్ కూడా చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం బికాజ్ ఈ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంటే ఇంకోటి ఒక పెద్ద గ్రూప్ ఒకటి ఉంది. ఈ డబుల్ బాండెడ్ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, ఇంకో మిథైల్ ఉంది. సో ప్రతి డబుల్ బాండెడ్ దగ్గర కూడా ఆ డబుల్ బాండెడ్ కార్బన్స్ మీద డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ద 3 కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. సో ఇక్కడ మనకి n వాల్యూ 3 వచ్చింది. నెంబర్ ఆఫ్ స్టీరియో సెంటర్స్ ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఇది ఆడ్ నెంబర్ ఉంది. అండ్ మాలిక్యూల్ ఈజ్ ఏ సిమెట్రికల్ మాలిక్యూల్. రైట్ నో, మాలిక్యూల్ వచ్చేసి సిమెట్రికల్ మాలిక్యూల్ అవుతుంది. ఈవెన్ ఆడ్ నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ సెంటర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ స్టీరియో సెంటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫార్ములా ఏంటంటే సిమెట్రికల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మనకి జామెట్రికల్ ఐసోమర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 2n-1 ప్లస్ 2p-1. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ స్టీరియో సెంటర్స్, మనకి అదే 3 వచ్చింది. మరి p అంటే ఏంటి? p వచ్చేసి p ఈజ్ ఈక్వల్స్ టు n/2 అని తీసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ n ఈజ్ ఈవెన్, అలానే p ఈక్వల్ టు n+1/2 అని తీసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్. సో ఇప్పుడు మనకి ఈ ఇచ్చిన మాలిక్యూల్లో n ఈక్వల్ టు 3 వచ్చింది. మరి p వాల్యూ ఎంత వస్తుందంటే p వాల్యూ మనకి 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈ ఫార్ములా తీసుకోవాలి. p వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు n+1/2 కాబట్టి n వాల్యూ 3, 3+1/2, 4/2, 2 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి. జామెట్రికల్ ఐసోమర్స్ ఈక్వల్ టు 2n-1 ప్లస్ 2p-1. n వాల్యూ 3 కదా, p వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ 6. అంటే మనకి ఇచ్చిన మాలిక్యూల్ ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి అంటే 6 జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి. హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనం ఏ మాలిక్యూల్ ఇచ్చినా జామెట్రికల్ ఐసోమర్స్ ఇచ్చిన మాలిక్యూల్లో ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, సో ఇది కూడా సిమెట్రికల్ మాలిక్యూలే చూడండి. ఇమాజినరీ లైన్ ఈజ్ డివైడింగ్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సిమెట్రికల్ మాలిక్యూల్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? మనకి జామెట్రికల్ ఐసోమర్స్ కనుక్కోవడానికి 2n-1 ప్లస్ 2p-1. n వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇట్స్ ఏ సిమెట్రికల్, ఇట్స్ ఏ స్టీరియో సెంటర్. ఎందుకంటే డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఉన్నాయి ఆన్ బోత్ ద డబుల్ బాండెడ్ కార్బన్స్. రైట్ నో, సో స్టార్ మార్క్ పెట్టాను అంటే ఇది స్టీరియో సెంటర్.
అలానే ఇది కూడా స్టీరియో సెంటర్, ఈ డబుల్ బాండ్ కూడా. ఎందుకంటే ఈ రెండు కార్బన్స్ మీద చూడండి, ఈ కార్బన్ మీద హైడ్రోజన్ క్లోరిన్ డిఫరెంట్ ఉన్నాయి, ఈ కార్బన్ మీద కూడా హైడ్రోజన్ అనదర్ గ్రూప్ డిఫరెంట్ ఉన్నాయి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. అది ఈవెన్ నెంబర్ కదా, n ఈక్వల్ టు 2 అనేది. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు p ఎలా కనుక్కోవాలి, n/2 అని చెప్పుకున్నాము. అంటే 2/2 1 వచ్చింది p వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో. సో 2 × 2 - 1, n వాల్యూ 2 ఉంది కాబట్టి p వాల్యూ 1 వచ్చింది. 1 - 1 క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని వచ్చినాయి, ఇచ్చిన కాంపౌండ్కి 3 వచ్చినాయి. ఓకే, అలానే ఇంకొక ఎగ్జాంపుల్. ఇది సిమెట్రికల్ మాలిక్యూల్, అన్సిమెట్రికల్ మాలిక్యూల్ చూడండి. ఇమాజినరీ లైన్ ఈస్ డివైడింగ్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, రైట్. సిమెట్రికల్ మాలిక్యూల్. సిమెట్రికల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు జామెట్రికల్ ఐసోమర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, 2n - 1 + 2p - 1, రైట్. అయితే ఇక్కడ మనకి మాలిక్యూల్లో ఎన్ని డబుల్ బాండ్స్ కనిపిస్తున్నాయి, 4 కనిపిస్తున్నాయి. 4లో జామెట్రికల్ ఐసోమెరిజంను చూపించే డబుల్ బాండ్స్ రెండే అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డబుల్ బాండెడ్ కార్బన్ మీద సిమిలర్ ఆటమ్స్ ఉన్నాయి కదా, అంటే దిస్ డబుల్ బాండ్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. అలానే దిస్ డబుల్ బాండ్ డస్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం బికాస్ డబుల్ బాండెడ్ కార్బన్ ఈజ్ హ్యావింగ్ 2 సిమిలర్ ఆటమ్స్. ఇలా 2 సిమిలర్ ఆటమ్స్ కనుక ఉంటే ఆ డబుల్ బాండ్ అనేది జామెట్రికల్ ఐసోమెరిజంను చూపించదు. మరి ఏం చూపిస్తాయి, మిగతా 2 చూపిస్తాయా అంటే ఎస్. ఈ డబుల్ బాండెడ్ కార్బన్స్ మీద చెక్ చేసుకున్నప్పుడు ఈ ఆటమ్ మీద హైడ్రోజన్ వేరే గ్రూప్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది వేరే గ్రూప్ ఉంది డిఫరెంట్ ఉన్నాయి. సో ఇట్ కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. అలానే ఇట్ ఈస్ ఆల్సో కెన్ షో జామెట్రికల్ ఐసోమెరిజం దిస్ డబుల్ బాండ్ ఆల్సో బికాస్ ఆన్ దీస్ 2 డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్ హైడ్రోజన్ ఒక వేరే గ్రూప్ ఉంది, అలానే ఇంకో దాని మీద హైడ్రోజన్ వేరే గ్రూప్ ఉంది. సో ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 2నే అవుతుంది. ఇక్కడ 4 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ వాల్యూ 4 తీసుకోకూడదు. సో ఏ డబుల్ బాండ్స్ అయితే జామెట్రికల్ ఐసోమెరిజంను చూపిస్తాయో వాటినే మనం స్టీరియో సెంటర్స్గా ఎన్ వాల్యూగా తీసుకోవాలి. ఎన్ వాల్యూ 2 వచ్చింది అంటే ఈవెన్ నెంబరు. ఈవెన్ నెంబర్ తీసుకున్నప్పుడు p వాల్యూ ఎంత, n/2 కదా. సో 2/2 = 1 వచ్చింది. సో సిమెట్రికల్ మాలిక్యూల్ కాబట్టి జామెట్రికల్ ఐసోమర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. n వాల్యూ p వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ 3 వస్తుంది. ఓకేనా. సో మనకి అన్సిమెట్రికల్ దాన్ని ఎసిమెట్రికల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు జామెట్రికల్ ఐసోమర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 2n అంతే. అలా కాకుండా సిమెట్రికల్ మాలిక్యూల్ కనుక ఇస్తే జామెట్రికల్ ఐసోమర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, 2n - 1 + 2p - 1గా తీసుకుంటాం. p వాల్యూ ఎంత అవుతుంది, n/2 అవుతుంది. ఇప్పుడు ఇఫ్ n ఈజ్ ఈవెన్ నెంబర్, మరి p వాల్యూ n + 1/2 అవుతుంది. ఎప్పుడు ఈ n అనేది ఆడ్ నెంబర్ ఇచ్చినట్లయితే. ఇలా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం మనకి ఇచ్చిన ఏ కాంపౌండ్లోనైనా జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్.